ఓం శాంతి. ఈ సమ్మర్లో మన గార్డెన్లోని వానపాముల్ని ఏ విధంగా కాపాడుకోవాలి? మనం సమ్మర్లో కొన్ని పార్ట్స్ని మనం డ్రైగా పెట్టేస్తాం, ఎందుకంటే ఈ ఎండలకి మనం మొక్కలు రావనేసి. సో మనకి పార్ట్స్లలో ఉండే ఈ ఎర్త్ వామ్స్ వచ్చేసి వాటికి వాటర్ వేయకపోతే ఇవి చనిపోతాయి అన్నమాట. సో కాబట్టి ఎంటీ పార్ట్స్ ఉన్నా కూడా ఎంటీగా మనము కంటైనర్స్ ఏదైనా మనకి సరే జూన్లో వేస్తాము అని ఖచ్చితంగా కూడా వాటికి మనం వాటర్ వేయాల్సి ఉంటుంది, లేదంటే డ్రై అయిపోయి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఖాళీగా ఉన్న టబ్బులకి నీటిని ఇవ్వడంతో పాటు వాటికి ఆహారంగా కిచెన్ వేస్ట్ కానీ ఎండిన పిడకలు కానీ ఖచ్చితంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ తీస్తున్నాం కదా, దీని లోపల ఎర్త్ వామ్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. సో ఈ ఎర్త్ వామ్స్ అన్నీ వాటర్ ఇవ్వకపోతే చనిపోతూ ఉంటాయి. చూడండి ఎంత మంచిగా చిన్న చిన్న ఎర్త్ వామ్స్ ఎన్ని ఉన్నాయో. చూడండి, అవన్నీ చిన్న చిన్న ఎర్త్ వామ్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా చనిపోతాయి అన్నమాట మనకి. చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి, ఇక్కడ చూడండి చిన్న చిన్నవన్నీ కూడా. సో ఇవన్నీ చనిపోతాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది సమ్మర్లో ప్రతి ఒక్క ఎంటీగా ఉండే పార్ట్స్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా మనం వాటర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. లేదంటే ఇవన్నీ చూడండి, వాటర్ లేకపోతే లోపలంతా టోటల్గా డ్రై అయిపోతుంది అన్నమాట. సో అవన్నీ కూడా చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూడండి ఇవన్నీ ఎర్త్ వామ్స్ దీని నిండా ఉన్నాయి చూడండి, ఇలాగా చూడండి ఇవన్నీ అవే చిన్న చిన్నవి చాలా ఉన్నాయన్నమాట. సో అన్ని పార్ట్స్లలో మాకి ఇక్కడ టెర్రస్ గార్డెన్లో చూడండి ఇవన్నీ చిన్న చిన్న ఎర్త్ వామ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఎక్కడ తీసినా కూడా చిన్న చిన్నవి ఎన్ని ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయి. ప్రతి ఒక్క పాట్లో కూడా ఈ ఎర్త్ వామ్స్ని కాపాడుకోవడం వల్ల అవి తిని మనకి విసర్జించే ఏదైతే ఎరువు ఉంటుందో అది మన మొక్కలకైతే చాలా ఉపయోగపడుతుంది. వర్మీ కంపోస్ట్ అంటారు కదా, ఈ ఎర్త్ వామ్స్ నుంచే వర్మీ కంపోస్ట్ తయారు చేస్తారనమాట. వాటికి ఈ ఎరువుగా వాటికి వెజిటబుల్స్ కానీ కిచెన్ వేస్ట్ కానీ ఇచ్చి వాటి నుంచి వచ్చే ఈ వర్మీ కంపోస్ట్ ని మొక్కలకి వాడతారనమాట. ఈ వానపాములతో మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం అనమాట. అంటే వర్షం వచ్చినప్పుడు మాత్రం బయటకు వస్తాయి భూమిలో నుంచి, అప్పుడు వాటిని పట్టుకొని మంచిగా ఆడుకునే వాళ్ళం అనమాట. మీరు కూడా ఇలా ఎప్పుడైనా చిన్నప్పుడు ఈ వానపాములతో ఆడుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఈ చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. పట్టుకుంటే మనం కొంతమంది భయపడుతుంటారు అనమాట పట్టుకోవడానికి. చిన్న చిన్న పిల్లలు అయితే భయపడుతూ ఉంటారు పట్టుకోవడానికి కూడా పాములు అనేసి. ఇవి ఏమనమాట, అవి దాన్ని కట్ చేయగాని అలా విషయం అయితే ఉండదు. ఇంకా వీటిని మనం ఆకులందు ఈ టబ్బులలో ఆకులను కానీ ఇంకా ఏదైనా వరి పుట్టు కానీ పైన మనం ఈ విధంగా మంచింగ్ చేసుకోవడం వల్ల పైన వాటికి ఎండ తగలకుండా వానపాములకి నీడగా ఉంటుందన్నమాట. అది కూడా కొంతగా వాటికి మంచిగా సేఫ్టీగా ఉంటుంది. ఎండిన ఆకులు కానీ అలా వేసుకోవచ్చు. దానికి ఆహారంగా మనం కిచెన్ వేస్ట్ కానీ ఏదైనా మనం ఇచ్చుకోవాలన్నమాట. ఈ ఎండుటాకులు అయితే మనం అలా కప్పేస్తే కనుక వాటికి చాలా ఎండ తగలకుండా మంచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శాంతి.